ఆంధ్రపత్రిక సంపాదకులు శ్రీ వీరాజీ రాసిన వీరాజీయం 21వ భాగం 12/3/25 56వ శీర్షిక చాలా 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 భారం. ధరణికి గిరిభారమ, గిరికి తరువు భారమ, తరువుకు కాయ భారం, కనిపించే తల్లికి పిల్ల భారం. అంటే తల్లికి పిల్ల ఎంత మాత్రం భారం కాదు, పెంచే మిడిల్ క్లాస్ తండ్రి కూడా ఎంత మాత్రం భారం కాదు. కానీ ఆ పిల్లలకి వాళ్ళు వెళ్ళే మోడ్రన్ స్కూల్కి మోసుకుపోయే పుస్తకాల సంచి మాత్రం చాలా భారం. అలా 4-5 సంవత్సరాల పాల బుగ్గలు పసిపాపాయలు. ఇది సంచి కాదు, గోత. పొద్దున్నే లేచి అలా ఏదైనా కార్పొరేట్ స్కూలు జంక్షన్కు పోయి చూడండి. బస్సుల్లో, వ్యాన్లలో, ఆటో రిక్షాల్లో, రిక్షావాలాల రిక్షాల్లో, స్కూటర్స్ మీద నుంచి స్కూల్ దగ్గర పండ్ల గంపలు వలకబోసే తాజా పండ్లు దొరికినట్లు ద సో కాల్డ్ కాన్వెంట్ సర్కారు స్కూల్ పిల్లకాయ స్కూల్ గేట్ల దగ్గర తంటాలు పడుతూ కనిపిస్తాయి. అదో 4 అంతస్తుల రంగురంగుల భవనం. అందులో వెలసిల్లేది ఒక ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్. అందులో LKG నుండి 10వ తరగతి దాకా ఖరీదైన విద్య గడుపుతారు. వాడు చాలా స్ట్రిక్ట్, అంతా హై క్లాస్ వ్యవహారం. ఆ చిన్నారి పేరు పునీత్. వాణ్ణి కని పునీతులయ్యారు లేదో ఆ తల్లిదండ్రులు తెలియదు. కానీ ఈ మోడర్న్ స్కూల్లో వాణ్ణి ఇల్లు గుళ్ళ చేసుకొని చేర్పించి మాత్రం పవిత్రుడైపోయామనుకో. వాడిని ఓ రిక్షావాడు గేటు దగ్గర దింపేశాడు. వాడి వీపు మీద ఓ పెద్ద నీలి రంగు బెల్టుల బకుల్స్ ఇవి అవి ఉన్న పకడ్బందీ బ్యాగ్ ఒకటి. దాని నిండా పిట్టలాడుతున్న పుస్తకం. గేటు దగ్గర నిలబడ్డ వాచ్మెన్ సార్, సెక్యూరిటీ, త్వరగా ఇల్లు, మ్యామ్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది, తిని రాలేదేంటి అంటుంది. మనకి ఈ పిల్లవాడి లాంటి పిల్లలందరినీ చూస్తుంటే బియ్యం బస్తాలు మోస్తూ లారీలలోకి నింపుతున్న ముఠా కూలీలు జ్ఞాపకం. ఎప్పటి సంగతి 13 ఏళ్ల క్రితం ప్రొఫెసర్ యశ్పాల్ కమిషన్ జాతీయ స్థాయిలో ఇచ్చిన సలహాలు అరిగిపోయాయి. కానీ ఇప్పటికీ అవి అమలు కాల. 4-5 ఏళ్ల క్రితం లేత శరీరుల వీపులు, భుజాలు, 20-25 పుస్తకాలు, వాటర్ బాటిల్, పెన్సిల్ బాక్స్, కొంతమందికి హాట్ టిఫిన్ బాక్సులు ఉంటాయి. మరి కొంతమంది అదృష్టవంతులైన బాలబాలికల ఇంటర్వెల్లో సారి ఈ స్కూల్ జార్గాన్ మనకి ఒకంతట వంట పట్ట. 1వ క్లాసుకి హోంవర్క్, క్లాస్ వర్క్, మ్యాథ్స్, సైన్స్, న్యాచురల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ డ్రిల్లింగ్, ఇంగ్లీష్ కాపింగ్, ఇంగ్లీష్ స్పోకెన్, ఇంగ్లీష్ రిటర్న్, ఇలా 1,00,000 పేర్ల బౌండ్ నోటు పుస్తకం, కార్డు బోర్డు అట్ట, పాఠ్య గ్రంథాలు. ఇది చాలక రంగు పెన్సిళ్ళ కుంచెం, డ్రాయింగ్ బొమ్మల పుస్తకాలు. అవి పీటల్లాగా ఉంటాయి. ఇలా ఈ సరంజామా అంతా రోజు మోసుకొని వెళ్ళాలి. వీటికి తోడు డైరీ, బుక్ మస్ట్ డైరీ. అదెప్పటి సంగతి? యశ్పాల్ గారి కమిటీ కూర్చొని యోచించి, ఆలోచించి, పరికించి, పరిశీలించి, పరిశోధించి పిల్లకాయలు మోస్తున్న బరువు మదింపు చేసి నివేదికను సమర్పించే నాటి 4 కిలోల సగటు భారం స్కూల్ బ్యాగులదని తేల్చారు. అంత వద్దన్నారు. కానీ ఇవాళ అంతకు రెట్టింపై స్కూల్ డ్రెస్, బూట్, బెల్ట్, స్కూల్ బ్యాచ్, నెక్ టై వగైరా బరువు 4-5 కిలోలు. ప్లస్ ఈ బుక్స్ 10 కిలోలు. ఈ స్కూల్లో గొప్పకి చిన్న క్లాసు పై అంతస్తులో ఉండాలి. మెట్లెక్కాలి. జర్రున జారిపోయే జున్ను ముక్కలంతా నున్నగా ఉండే పాలరాతి వరండాలు నడవాలి. క్లాస్ రూమ్స్కి పో. మరీ లేదు. కింద అంతస్తులో పెట్టే కిడ్స్ రోడ్స్ మీద
రన్నింగ్ చేస్తారు. దీంతో వాళ్ళ ఫాలింగ్, హర్టింగ్, పైగా కొంతమంది స్మార్ట్ కిడ్స్ ఎస్కేపింగ్ ఫ్రమ్ స్కూల్ కూడా ఉంటుందండి అంటూ అలిసిపోయి చెప్పుకుంది ఫ్లోర్ ఇన్ఛార్జ్. ముందు రిక్షావాడు, ఆనక సెక్యూరిటీ, తదుపరి ఆయా, అప్పుడు ఫ్లోర్ ఇన్ఛార్జ్, నెక్స్ట్ క్లాస్ టీచర్, ఈలోగా సూపర్వైజర్, ఆ వెంటనే కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పే మోడర్న్ ఇంగ్లీష్ మిస్. ఇలా ఈ పిల్లల మీద దండయాత్ర చేస్తారు. ఈ యూ దట్ యూస్ డస్ నాట్ నో హౌ టు సిట్ అంటుంది స్పోకెన్ ఇంగ్లీష్ మిస్ అంటాడు ఓ జగంత్. వాట్ అంటుంది ఇంగ్లీష్ స్పెషల్ మిస్. యూ డోంట్ నో అనాదిత మిస్. యూ డస్ నాట్ నో అంటే మా అమ్మి నా వీపు చీరేస్తుందంటాడు. నో ఐ ఆమ్ రైట్, దిస్ ఈజ్ మోడర్న్ ఇంగ్లీష్, టెల్ యువర్ మమ్మీ నౌ అంటుందాం. యూ డోంట్ నో అనాలిత మిస్. యూ డస్ నాట్ నో అంటే మా అమ్మి వీపు చేరేస్తుందన్న, అంటే వాళ్ళ అమ్మాయి కరెక్ట్ అన్న. తెలుగులో మాట్లాడినందుకు స్కూల్ సూపర్వైజర్ తెలుగులో పిలిచి వీడి పేరు రాసి ప్రిన్సిపాల్కి ఇవ్వండి అంటుందాం. నో తెలుగు ఇన్ స్కూల్. ఆ పెన్సిళ్ళు, నోట్బుక్లు అన్నీ స్కూల్ మేనేజ్మెంటే సప్లై చేస్తారు. పుస్తకాలు వాడికి అట్టలు కూడా వాళ్ళే ఇస్తారు, అంటే సర్వీస్ ఛార్జీ కమిషన్ సహా పైకం వసూలు చేసి ఇస్తారు. స్కూల్ డ్రెస్సులు ముంబై నుంచి తెప్పించే స్కూల్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ గాడిద బరువు మాట ఏమిటి? గేటు దాకా మమ్మీ లేక గ్రాండ్ డాంకీ అయ్యి బ్యాగు మోసుకొచ్చి రిక్షాలో పెడతా. పాపం స్కూలుకు పోగానే రిక్షా బై డాంకీలాగా గేటు దాకా మోస్తారు. దీన్ని ఎక్స్ట్రాగా నెల పే చేయాలి. కొన్ని స్కూల్స్లో వాళ్ళే రిక్షాలు, వ్యాన్లు, బస్సులు అవి అరేంజ్ చేస్తారు. అక్కడ పేరెంట్స్ వేరే లోపాయికారి మామూల్స్ ఇచ్చి ఆయాల చేత ఆ బరువులు అందాక మోయించాలి. క్లాసు సూపర్వైజర్లు చూస్తే తెడత. సెల్ఫ్ హెల్ప్ ఈజ్ బెస్ట్ అంటూ పిల్లకాయలే ఈ బస్తాలు మొయ్యాలి అంట. మీరు అలా కానీ గాళ్ళండి బాబు. కాలేజీ దాకా ఓ చిన్న నోట్ బుక్ తొట్టగట్టి జేబులో త్రోసుకుపోయి పాఠాలు నేర్చారు. వీళ్ళు ఈ కాలం పిల్లలు. యశ్పాల్ కాదు, యశ్పాల్కా దాదాజీ చెప్పిన, స్కూల్ కమిటీ చెప్పినవన్నీ కొనాలి, మొయ్యాలి. లేకపోతే స్కూల్స్ మీద ఆధారపడ్డ కుటీర పరిశ్రమ లాంటి బైండింగ్ వర్క్, టైలరింగ్ వర్క్, ఇలా ఎన్నో వర్కులు బతికి బట్టకట్టద్దా. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే యశ్పాల్ కమిటీ సిఫార్సులను ఇప్పటికీ అమలు చెయ్యరు. ఎంచారు. బ్యాగ్ బరువు అది మోసే పిల్లవాడి బరువు కంటే ఎక్కువైపోతోంది. ఎందుచేత అన్న అర్థంలో మన ఆంధ్ర ఎంపీ పార్లమెంట్లో క్వశ్చన్ వేసి, థ్యాంక్స్ సార్, మీకు మాత్రం తీరిక చిక్కింది. దశాబ్దంన్నర తరువాత గవర్నమెంట్ తప్పకుండా రాష్ట్రానికి సూచన జారీ చేస్తాం అంటూ స్పంది. ఆనాటి కమిటీ సిఫార్సుల అమలు నోసుని పూర్ కిడ్స్ ఈ పాటి కాలేజీల్లో ర్యాగింగ్ ఎక్స్పర్ట్లుగా రాణిస్తూ ఉంటారు. కానీ ఇంకా నేటి పిల్లకాయలు ద్విగుణీకృత ఉత్సాహంతో చాలా భారం అంటూ స్కూళ్ళకి ప్రస్థానం చేస్తారు. ఎందుకు అంటే విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానికి మాత్రం తల తొంగుతోంది. ఓకే, కానీ బ్యాగ్ బరువు పుస్తకాలతో కలిసి 10 కిలోలు ఉన్నా కిమ్మనకూడదంటూ ప్రైవేట్ విద్యా సంస్థ సుప్రీంకోర్టు దాకా అప్పీల్ చేస్తాయి అనుకోండి. వాళ్ళకి ఫర్గా ఫార్ట్ మనీ తీర్పు రావచ్చు. ప్రైవేట్ కాన్వెంట్ సంస్థలు వాళ్ళ పాఠశాలలు ఎలాంటి బ్యాగులు, ఎన్ని పుస్తకాలు, ఎంతెంత బరువైన నోట్సులు ఉండాలి అన్న విషయం ఆ స్కూళ్ళ యజమాన్యమే నిర్ణయిస్తుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగం జోక్యం చేసుకోవడం. ఇది తీర్పు ఇస్తే ఎంతెంత దూరం, చాలా దూరం, ఎంతెంత భారం, చాలా భారం అనుకుంటూ
Send your children to modern schools and keep quiet. వీరాజీ జనవరి 2005. పయన పయనమైపోయింది అనకండి పయనమైపోయింది అనకండి అనగానే తలపులు బోడులవునా అనే సామెత గట్ల వల్లె వేస్తాననుకో. ఆ మాదిరి వయసు అయిపోవడం గురించి మనం మాట్లాడుకోనక్కల. వయసు అయిపోవడం అంటే దేనికి వయసు అయిపోవడం? గవర్నమెంట్ సర్వీసులో, ప్రైవేట్ కొలువుల్లో ఉద్యోగాలు ఊడిగాలు చేస్తున్న ఉద్యోగం చేయడానికి ఓ వయ పరిమితి ఉంది. అది కాగానే పదవీ విరమణ అంటూ ఓ గౌరవప్రదమైన మాట తగిలించుకొని కొంతమంది వయసు అయిపోయింది అని దిగులు చెందుతూ ఉంటారు. 60 దగ్గరకు వస్తోందా, అయితే షష్ఠి పూర్తికి సన్నాహాలు మొదలు. కానీ అది వెనకటి కాదు. ఉత్పన్న మందబుస్తులు 60 తర్వాతనే వికసిస్తూ ఉండే ఈ కాలంలో 60లో 20 వేషాలు వేస్తూ మనకి ఎందరో హీరో ఆదర్శంగా నిలుస్తూ ఉంటే నిజ జీవితంలో పనిచెయ్యదని వయస్సు అయిపోయింది అనక్కువ. షష్ఠి పూర్తి అంటే నువ్వు పుట్టిన సంవత్సరం తిరిగి నువ్వు బతికుండగానే నీ ముందు వారి నిన్ను పలకరించింది కనుక భుజం తట్టుకోవడానికి అందం. రైటర్లు కలం పట్టుకోగలిగినంత కాలం రిటైర్మెంట్ అన్నది లేకుండా రాస్తూనే ఉండాలి అంట. ఈ మాటల్ని మహనీయులు మన కళ్ళ ముందరే భుజాన వేస్తున్నారు, రుజువు చేస్తున్నారు. నాకు ఇష్టమైన కాలమిస్టుల్లో ముఖ్యుడు పుష్పంత్ సింగ్జీ. తన 96వ ఓపిగ్గా గెడ్డాలకి జుట్టుకి కూడా నల్ల రంగు పూసుకొని కొంటె కాలం రాస్తూనే ఉన్న అమ్మడు శోభాడే 60 దాటాక ఇంకా స్పీడుగా అడల్ట్స్ ఓన్లీ మార్కు కబుర్లు తన కాలంలో గుప్పిస్తూనే. మా ఎంఎస్ గారు అంటే జర్నలిస్ట్ మద్దాలి సత్యనారాయణ శర్మ గారు 92 నాటౌట్గా అప్పటప్పడ కలం జడిపిస్తూ రాణిస్తూనే తెలుగు విశ్వవిద్యాలయం వాడు కీర్తి పురస్కారాలు చెంగున స్టేజీ ఎక్కి అందుకు అబ్బా అనల అమ్మ అనల. సిటీ బస్సు ఎక్కి హైదరాబాదు ఎక్కడికైనా అవలీలగా ప్రయాణం చెయ్యగ. నాకేమో బస్సు ఎక్కడం, ఆటో దిగడం రెండూ కూడా గమ్యస్థానాన్ని పట్టలేకపోవటం చేత ఒకంతట రావటం. ఆటో వాడు దారి తెలియదని తెలిసిన వాడికి దారి చెప్పడం కొత్త వాడికి ఎలా వస్తుంది? సరే, ఇదంతా హైదరాబాద్ లేండి, దానికి వయస్సుకి సంబంధం లేదు. నాకు జ్ఞాపకం వస్తున్న వారిలో మహీధర రామ్మోహన్ రావు గారు వయసు అయిపోయిందనే మాట అనడం ఎరుగని మహానుభవం. ఇక వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఆ చేతి సంచితో ఉడత వేగంతో కనబడ్డాడు అంటే మనల్ని వెంట పరిగెత్తించాడన్నమాట. అంచేత సెంచురీ నాటౌట్ మహనీయుడు ఒకరి గురించి ఇక్కడ చెప్పు. 100 ఏళ్ళు నిక్కచ్చిగా నిండిన జంతికలు చేగోడీలు కొరుకుతా ఒక్కప్పుడు ముక్కుపొడు రెండు హాయిగా ఎంజాయ్ చేస్తాళ్ళని హస్క్ కాదు, లిమ్కా బుక్కు, గిన్నీసు బుక్కు పేజీలకెక్కడం లాంటి ఫీట్ కాదు. గౌహతి యూనివర్సిటీలో పిహెచ్డి పరిశోధన కోసం పోయిన వారు ఓ పెద్ద మనిషి పేరు నమోదు చేసుకుని వైస్ ఛాన్సలర్ గారే ఆయనకి పాదాభివందనం చేసి రీసెర్చ్ సీట్లో కూర్చోబెట్టి 100 వసంతాలు దాటిన ఆ విద్యార్థి పేరు భోళా రామదాస్. అయితే పేరులో ఉన్నట్టుగా అతడు భోళా అమాయక శంకరుడు కాదు, మహాపట్టుదల గల మనీషి కూడా. ఈ భోళానాథుడు గౌహతి యూనివర్సిటీ ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ కూడా ఆయన జేబీ పట్నాయక్ గారు ముక్కున వేలేసుకుని తీసేసి అని తలముక్కువే. ఇటువంటి ఆదర్శ విద్యార్థి వేరొకడు ఈ జగతిలో ఉండడు అంటూ ఆహ్వాని కుర్రాళ్ళకి ఈయన ఆదర్శం కావాలన్న వైస్ ఛాన్సలర్ కానీ ముసలాళ్ళకు కూడా
ఆదర్శ పురుషుడు అన్నారు. రామదాసు గారు స్వాతంత్ర సమర యోధుడు. ఈ జీవన సమర యోధుడి పోరాటం 1930 సత్యాగ్రహం పాల్గొనటంలో మొదలు. భోళాజీని బ్రిటిష్ గంకెళ్ళు వరించాయి, జైల్లో పడేశారు. 2 మాసాల తర్వాత విడుదలై కామన్ పట్టా చేజెక్కించుకున్న ఈ పెద్దాయన అటు తర్వాత న్యాయశాస్త్రాన్ని చదివి ఆ తర్వాత లాయరే కోర్టులో బల్ల గుద్దడం మొదలుపెట్టి అంచెలంచెలుగా మేజిస్ట్రేటుగా విచారణకి కూడా కూర్చు. అలా వయసు అయిపోకుండా చూసుకుంటూ టీవీ తెర మీద క్రికెట్ పోటీలు చూస్తూ హాయ్ ఫోర్ ఓహో మరో చెక్క అంటూ పేరింతలు కూడా. మధ్యకాలంలో చక్కని సంసారిగా 5 పంచపాండవుల మగపిల్లని ఒక అమ్మాయిని కని పెంచారు. ఈ జీవన ప్రస్థానం మరో మైలు రాయి దాటుదు. ఏం కావాలయ్యా తాతాజీ అంటే నాకు యూనివర్సిటీలో రీసెర్చ్ చేయటానికి పిహెచ్డిలో సీటు కావాలని విద్యా పిపాసిగా ఉండాలి అన్నాడు ఆయన. అంతటి భీష్ముడు యూనివర్సిటీలో అద్భుతమైన విద్యార్థి. ఇది ప్రపంచ రికార్డ్ అన్నారు వైష్ణవ్. అస్సాంలో 15వ శతాబ్దిలో నవీన వైష్ణవ మత ప్రచారం చేసిన శంకరదేవ బాబా గారి మతం తన బహోరి అనే సొంత గ్రామం మీద ఎటువంటి ప్రభావం చూపెట్టిందో తన థీసిస్లో చెప్పాలని ఈ ముసలాయన తాపత్రయం చేత కర్రబట్టి లైబ్రరీలకు పోగల నాకు వేరే గైడ్ ఎందుకు, అయినా ఒకరిని గైడుగా ఇస్తారు యూనివర్సిటీ వారు అన్న ఈ సెంచరీ నాట్అవుట్ వీరుడి. డాక్యుమెంట్లు తీసాడు కదా, డాక్యుమెంట్లలో సందు డాక్యుమెంట్ కూడా ఉందా? సందు డాక్యుమెంట్ అంటుందా? జేజేలు చెప్పాల్సిందే. నెవర్ సే ఐఆమ్ ఓల్డ్. విరాజీ 19 అక్టోబర్ 2010.